హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మనం అండర్ వాటర్ టనల్ ఎగ్జిబిషన్కి వచ్చామండి. ఇది ఎక్కడే ఏర్పాటు చేశారంటే కాకినాడలో మన పిఆర్జీ కాలేజ్ ఆపోజిట్లో ఏర్పాటు చేశారండి. ఇది చూడడానికి వెళ్ళామండి. చూసారా, ఈ టనల్ లోపలికి వెళ్ళాం. ఇప్పుడు దీంట్లో ఏర్పాటు చేసిన ఫిషెస్ అన్నీ చూద్దామండి. చూసారండి ఎంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయో. ఇక చాలా ఎక్కువ ఉన్నాయండి. మొత్తం మామూలుగా తక్కువ ఏం కాదు, చాలా ఎక్కువ ఉన్నాయి. దీంట్లో పెద్ద పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయండి. ఈ ఫిష్ చూసారా, ఇది ఒక క్రొకడైల్ టైప్ ఉందండి. ఇది ఫిష్, ఈ టైప్ ఫిషెస్ చాలా ఉన్నాయి. స్విమ్మింగ్ అనేది చేప ఎలా చేస్తుంది అనేది ఈ ఫిష్ని చూస్తే చాలా క్లియర్గా తెలుస్తుందండి మనకి. చూసారా, తోక ఎలా ఊపుతుందో, రెక్కలు కూడా ఎలా ఊపుతున్నాయి చూసారా. బేస్ని బట్టి అది స్విమ్ అనేది చేస్తుందండి. అదిగోనండి వెళ్తుంది చూసారా. చూసారండి, చేపలు చాలా ఎక్కువ ఉన్నాయి. అదే ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే టికెట్ 100 రూపాయలండి. 3 సంవత్సరాల పిల్లల నుంచి 100 రూపాయలు అనేది తీసుకుంటున్నారు. 100 రూపాయలు అంటే ఎక్కువ అనుకున్నాం, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఓకే 100 రూపాయలకి సరిపడ్డ హ్యాపీగానే ఫీల్ అయ్యండి. 100 రూపాయలు తక్కువ అనుకున్నాం ఒక విధంగా చెప్పుకోవాలంటే. ఆ విధంగా ఉందండి. లోపల చాలా బాగుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి ఇటువంటి చూస్తుంది. దగ్గరగా చూస్తున్నాం కదండి, అసలు పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇటువంటి ఒకసారి అయినా పిల్లలకు చేయించాలండి. చూసారా, 2 రకాల చేపలు ఉన్నాయి. ఇక్కడ జలకన్య రూపంలో ఒక అమ్మాయి స్విమ్ చేస్తుందండి, షూట్ వేసుకుని. చాలా బాగా స్విమ్ చేస్తున్నారండి. చాలా కష్టం అండి ఇలా చేయాలంటే. వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే, కానీ మనం చూస్తున్నామని ఎన్నిసార్లు అయినా చేస్తున్నారు పాపం. చాలా కష్టమైన పనితో కూడుకున్న ఇది, కానీ వీళ్ళకి చాలా ఎక్కువ ప్రాక్టీస్ అనేది ఉంటుందండి. మామూలుగా ఉండదు, చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఆక్సిజన్ తీసుకోవాలంటే మళ్ళీ 2 మినిట్స్కి పైకి వచ్చి ఆక్సిజన్ తీసుకుని మళ్ళీ స్విమ్ చేస్తున్నారండి. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది వీళ్ళకి. అదొకటి చాలా ఎక్కువ టైం నీటిలోనే ఉంటున్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ చూసారా, రంగురంగు చేపలు చిన్నగా చాలా బాగున్నాయండి. మొత్తం పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దగ్గరికి వచ్చేసి మొత్తం దాని మీద చేతులు వేస్తున్నారు, ఆ గ్లాస్ మీద. చూడండి, కలర్ఫుల్ ఫిషెస్ అండి ఇవన్నీ. చాలా రియల్గా చూస్తే చాలా ఎంజాయ్గా ఉంటుంది. బాగున్నాయండి ఫిష్. ఇక్కడ చూసారా, ఎల్లో ఫిషెస్ అండి ఇవి. ఎల్లో కలర్ ఉన్నాయి, వైట్ ఫిషెస్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా స్విమ్ చేస్తున్నాయో. చాలా బాగుంది అసలు ఫిషెస్. ఫిష్ చూసారా, స్నేక్ టైప్ ఉందండి, కానీ ఉంటాయండి. ఇది పంట పొలాలు ఎక్కువ ఉంటాయి, పంట కాలంలో. ఇక్కడ చూసారా, వైట్ ఫిషెస్ అండి ఇవి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. స్విమ్మింగ్ చేయడం చూడండి ఎంత క్యూట్గా చేస్తున్నాయో. చాలా క్యూట్గా ఉన్నాయండి ఇవి. బ్లాక్ ఫిషెస్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. చూసారా, ఈ పర్టికులర్గా చేపను చూసారా, ఇది చాలా డిఫరెంట్గా ఉందండి. వేరే చేపలు వచ్చినాయి చూడండి. ఇప్పుడు బాగుందండి ఈ చేప, చూడండి వెరైటీగా ఉంది. ఇక్కడ చిన్న చేపలు, మళ్ళీ కొన్ని చేపలు ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. పిల్లలు చూడండి ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ వైట్ చేపలు వచ్చినాయి చూడండి, ఈ గుంపుగా ఉన్నాయండి, ఒక చోట ఉన్నాయి. ఇది బయట గ్రౌండ్ అండి, ఇది లోపలికి వచ్చే ప్లేస్. దీని నుంచి లోపలికి వెళ్తే ఎంట్రన్స్ ఉంది. ఒకసారి అయినా పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకి కొన్ని పెయింటింగ్స్ కూడా ఉన్నాయండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా చూడండి, బయటకు వచ్చేసినట్టు ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ